బెలుకుప్ప అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు నివసిస్తూ ఉండేవారు. చిన్న పుల్లయ్యేమో తెలివైనవాడు కాగా పెద్ద పుల్లయ్య మాత్రం తెలివిలేనివాడు. వారికి అడవి పక్కనే 2 ఎకరాల పొలం ఉండేది. అదే వారికి జీవనాధారం. ఒకసారి అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసి వారి పొలంలో దోస పంటను వేశారు. కొన్నాళ్లకు దోసకాయలు కోతకు వచ్చాయి. చిన్న పుల్లయ్యేమో ఏ రోజుకారోజు పండిన కాయలన్నింటినీ కోసి వాటిని సంతకు తీసుకెళ్లి అమ్ముకునేవాడు. తోటకు కాపలాగా పెద్ద పుల్లయ్యను ఉంచేవాడు. ఇదిలా నడుస్తుండగా ఒకరోజు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యతో అన్నాడు. ఏరా అన్నయ్య, ఈ మధ్య అన్నం సరిగ్గా తింటున్నావా లేదా? అస్థిపంజరంలా ఇలా తయారవుతున్నావేమిటి? ఏదైనా సమస్య ఉంటే చెప్పు, ఎలాగో ఒకలాగా పరిష్కరిద్దాం. అప్పుడు పెద్ద పుల్లయ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్పమంటావురా చిన్నపుల్ల? రోజు కోసిన కాయలన్నింటినీ నువ్వు సంతకు తీసుకెళుతున్నావా? నువ్వలా పోగానే పక్కనున్న అడవిలో నుండి జిత్తుల మారినక్క ఒకటి వస్తుందిరా అని చెబుతున్నంతలోనే కలుగ చేసుకున్న చిన్న పుల్లయ్య అన్నాడు. వస్తే వచ్చింది, అదొస్తే మనుషులు సన్నబడిపోవాలా ఏమిటి? అయ్యో, ముందర నన్ను అంతా చెప్పని రా చిన్నపుల్ల. అది వచ్చి ఎవరు గుడిసెలో? నేనే పెద్ద పుల్లయ్యను. నువ్వు పుల్లయ్యవైతేనేమిటి, పులసయ్యవైతేనేమిటి, ముందు బయటికి రా. అప్పుడు నేను బయటికి పోతాను. అప్పుడు అది ఓ పోయి నా కోసం మంచి మంచి దోసకాయలను పీకురా. నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి దానికిస్తాను. అప్పుడది రా, నా వెనక్కొచ్చి నా నడ్డి గోకుదూరా. అప్పుడు నేను నడ్డి గోకడానికి గాను దాని వెనక్కు పోతాను. అప్పుడది నేనిచ్చిన దోసకాయలను తింటూ నన్ను బెదిరిస్తోంది. నేనిలా వస్తున్నట్లుగాని దోసకాయలు నువ్వు నాకు ఇస్తున్నట్లుగాని ఎవరికన్నా చెప్పావో నీ అంతు చూస్తా. పైగా అప్పుడే అది కంపుని విడుస్తుంది రా చిన్నపుల్ల. అబ్బా, ఆ కంపును భరించలేకను అది నన్నేం చేస్తుందోనన్న భయంతోనూ నేనిలా సన్నబడిపోతున్నాను రా చిన్నపుల్ల అని చెప్పుకొచ్చాడు పెద్ద పుల్లయ్య. అంతా విన్న చిన్న పుల్లయ్య తన అన్నను ఓదారుస్తూ నువ్వేం భయపడకు, దాని గురించి నేను ఆలోచిస్తాను గాని అని చెప్పాడు. మరుసటి దినం సంతలో దోసకాయలను అమ్ముకురావడానికి తను పోకుండా అన్నను పంపాడు చిన్న పుల్లయ్య. అన్నకు బదులుగా తోటలోని గుడిసెలో తను ఉండి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు చిన్న పుల్లయ్య. అంతలోనే ప్రతిరోజు మాదిరే నక్క వచ్చి ఎవరు లోపల? నేను చిన్న పుల్లయ్యను. నువ్వు చిన్న పుల్లయ్యవైతేనేమిటి, పెద్ద పులసయ్యవైతేనేమిటి, ముందు బయటికి రా. ఆ తరువాత నడ్డి గోకమనే వరకు అంతా యథాప్రకారం జరిగింది. నడ్డి గోకుతూ చిన్న పుల్లయ్య నక్కతో అన్నాడు. దాహమవుతోంది, లోపలికి వెళ్ళి నీళ్లు తాగొస్తాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా రా. ఇదిగో ఇప్పుడే వస్తానండి నక్కగారు అని లోపలికి వెళ్ళాడు చిన్న పుల్లయ్య. చింతనిప్పుల్లో తాను ముందుగానే పెట్టిన ఇనుప పరికరమును తీసుకెళ్ళి ఒక్కసారిగా నక్క నడ్డి మీద గట్టి వాత పెట్టాడు. ఆ దెబ్బకు హడలిపోయిన నక్క ఓరి దేవుడు, సచ్చాను కదరా నాయనా, అమ్మా నొప్పి నొప్పి. కుయ్యో ముర్రో అనుకుంటూ వెనక్కి చూడకుండా పరుగు తీసింది నక్క.
ఆ పైన ఇక దానికి మళ్ళీ దోస తోట గుర్తుకు రాలేదు. గువ్వ పిట్ట కథ. ఒక ఊరిలో ఒక గువ్వ పిట్ట ఉండేది. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముళ్ళు గుచ్చుకుంది. ఆ గువ్వ ఒక పిల్లోడి దగ్గరకు పోయి, నేను తీయను, నన్ను అవ్వ కొడుతుంది పో. అట్లనా? అయితే నేను అవ్వ దగ్గరికి పోయి అడుగుతానులే. అని ఆ గువ్వ అవ్వ దగ్గరకు పోయి, అవ్వా అవ్వా, నా కాలి ముళ్ళు తీస్తావా అవ్వా? నన్ను తాత కొడతాడు, నేను రాలేను పో. సరేలే అనుకుని ఆ గువ్వ తాత దగ్గరకు పోయింది. తాత తాత, నా కాల్లో నుంచి ముళ్ళు తీస్తావా తాత? నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్ట. తాత అలా అనగానే సరేలే అనుకుని ఆవు దగ్గరకు వెళ్ళింది గువ్వ. ఆవు ఆవు, నా కాలి ముళ్ళు తీస్తావా ఆవు? అప్పుడు ఆవు, లేదు లేదు, నన్ను దూడ కొడుతుంది. సరే అయితే నేను దూడనే అడుగుతాను ఉండు. అని దూడ దగ్గరికెళ్ళింది గువ్వ. దూడా దూడా, నా కాలి ముళ్ళు తీస్తావా దూడా? దూడేమో, నేను తేనీగతో ఆడుకోవాలమ్మా, లేకపోతే అది నన్ను తిట్టదు అని దూడ చెప్పగానే అయితే నేను తేనీగను అడుగుతాలే. అని తేనీగ దగ్గరికెళ్ళి తన గోడు చెప్పుకుంది గువ్వ. అయ్యో పాపం, నీ కాల్లో గుచ్చుకున్న ముళ్ళును తీసేయడానికే ఇంత కథ నడిచిందా? ఉండు, నేను చూసుకుంటాను గాని అని అది వెళ్ళి దూడను కుట్టింది. దూడ పోయి ఆవును కుమ్మింది. ఆవు పోయి తాతను గుద్దింది. తాత పోయి అవ్వను కొట్టాడు. అవ్వ పోయి మనవడిని వేళ్ళతో పొడిచింది. మనవడు పోయి గువ్వ కాల్లో ఇరుక్కున్న ముళ్ళును తీసేశాడు. ముళ్ళు బాధపోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకొని సంతోషించింది.